హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి గోధుమ పిండి ప్యాకెట్స్ ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి. వీటిని మనం పడేస్తూ ఉంటాం మరియు వేస్ట్ చేస్తూ ఉంటాం. చాలా ఈజీగా అండ్ సింపుల్గా 5 టిప్స్ చూస్తామండి. ఈ గోధుమ పిండి ప్యాకెట్తో ఈ 5 టిప్స్ అనేవి అన్నీ మనకు ఉపయోగపడతాయండి. ఒకటి కూడా వేస్ట్ అవ్వదు. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ గోధుమ పిండి ప్యాకెట్స్తో ఇప్పుడు 5 టిప్స్ చూస్తామండి. ఫస్ట్ టిప్ అండి. ఇక్కడ నేను 5 కేజీ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నానండి. ఇలా మనం ఓపెన్ చేసిన దగ్గర ఇలా కట్ చేసుకోవాలన్నమాట. లెవెల్గా కత్తెర సహాయంతో ఇలా బాగా కట్ చేసుకోండి. లెవెల్గా కట్ చేసుకోవాలి సమానంగా. ఇలా అంతా మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ చూపించిన విధంగా మనం ఇలా కింద ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, నేను ఇంతకే కట్ చేస్తున్నాను, అంతే కట్ చేసుకోవాలి. చూడండి, అంత కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ముక్కను తీసుకొని అటువైపు కూడా కట్ చేసుకోవాలి సమానంగా. ఇలా మనం పెట్టుకొని కట్ చేసుకోవాలండి ఇటువైపు కూడా. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా రెండింటిని ఒక దగ్గర చేర్చి ఇలా మనం స్టాప్లర్ సహాయంతో మనం పిన్స్ వేసుకోవాలండి. మీ దగ్గర కుట్టు మిషన్ ఉంటే కూడా మీరు ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే ఇలా స్టాప్లర్ సహాయంతో ఇలా దగ్గర దగ్గర పిన్స్ వేసుకుంటూ ఇలా పిన్స్ వేసుకోండి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇలా అంతా మనం పిన్స్ వేసుకున్న తర్వాత అటువైపు కూడా ఇలాగే సేమ్ రెండు సైడ్స్ను జత చేసి ఇలాగే మనం స్టాప్లర్ సహాయంతో పిన్స్ వేసుకోవాలండి. ఇలా అటు ఇటు పిన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వెనక్కు ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. వైట్ కలర్ ఇలా బయట ఉండాలి, ఈ రెడ్ కలర్ అనేది లోపల ఉండాలి. ఇలా మనం తీసుకోవాలండి బయటకు. ఇలా అంతా మనం బాగా సెట్ చేసుకున్న తర్వాత ఇలా కవర్ను బాగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఎండింగ్లో ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మీరు లోపలికైనా సరే లేదా బయటకైనా సరే ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. నేనైతే ఇలా రెడ్ కలర్ పైన కనిపించేటట్లు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. చాలా బాగా లుక్ బాగా ఉంటుంది, అందుకే ఇలా రెడ్ కలర్ పైన ఉండేటట్లు నేను ఇలా మర్చుకుంటున్నాను 1 ఇంచి ఇలా. ఇలా పైన అంతా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టాప్లర్ సహాయంతో ఇలా పిన్స్ వేసుకోండి. ఇలా దగ్గర దగ్గర వేసుకోండి, అప్పుడు రాదనమాట. ఇలా పిన్స్ బదులు మీరు కుట్టు మిషన్ ఉంటే కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గాను ఉంటుంది. పిన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. లేకపోతే ఇలా స్టాప్లర్ సహాయంతో పిన్స్ వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఇలా మనం ఒక కవర్ లాగా తయారు చేసుకోవచ్చు. ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇందులో, బియ్యం ఇంకేదైనా వస్తువులు. ఇక్కడ నేను స్నాక్స్ కవర్ లాగా యూస్ చేస్తున్నానండి. మనకు ఎక్కువగా స్నాక్స్ స్టోర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా మనం ఒక బ్యాగ్ తయారు చేసుకొని ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చండి. అంతేకాదు ఇందులో మనం బియ్యం లేదంటే అదే గోధుమ పిండిని ఇలా ప్యాకెట్ లాగా చేసి ఇలా మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చండి. ఎత్తడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఉంటే చాలా కష్టంగా ఉంటుంది, పడిపోతుంది అనమాట. ఇలా మనం ఒక బ్యాగ్ లాగా తయారు చేసి గోధుమ పిండిని ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఓ సైడ్ పెట్టేస్తే ఇలా చూడండి, లుక్ చాలా బాగుంది. ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనకు. నెక్స్ట్ టిప్ అండి. ఇలా మనం స్టోరేజ్ బ్యాగ్స్ ఎక్కువ తీస్తూ ఉంటాము షాప్స్లో. ఇలా వెజిటేబుల్స్ కావాలన్నా లేదా గ్రోసరీస్ కావాలన్నా ఇలాంటిదని తెచ్చుకుంటూ ఉంటాము. చాలా సింపుల్గా ఇలా మనం గోధుమ పిండి కవర్తో స్టోరేజ్ బ్యాగ్ తయారు చేయొచ్చండి. ఇప్పుడు చూస్తాము. ఇలా మనం ఓపెన్ చేసిన సైడ్స్లో ఎడ్జెస్ని బాగా కట్ చేసుకోవాలి, లెవెల్గా కట్ చేసుకోవాలండి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా ఇలా మనం రెండు వైపులుగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ అనేవి చాలా లెవెల్గా ఉండాలి, అటు ఇటు. ఇలా అంతా మనం లెవెల్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం మన ఫింగర్ అంతా హైట్ అనేది కిందకి మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా దాని కింద కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి.
ఇలాగే మనం క్రాస్ అవ్వాలన్నమాట. చూడండి అంతా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఓపెన్ చేసిన తర్వాత ఎంత బాగుందో. మంచి హ్యాండ్ కవర్ లాగా తయారైంది. చాలా సింపుల్గా మనం వెజిటేబుల్స్ మన గ్రోసరీస్ ఇంత తెచ్చుకోవచ్చండి. మామూలుగా ఇచ్చే కవర్స్ కంటే ఇది చాలా స్ట్రాంగ్గాను ఉంటుంది. ఈ టిప్ అయితే నాకు చాలా నచ్చిందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉందో. ఇది సెకండ్ టిప్ అండి. ఇప్పుడు మూడవ టిప్ అండి. ఇలా నేను 5 కేజీ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నానండి. ఇలా సైడ్స్లో ఇలా నేను కట్ చేసుకుంటున్నాను సిజర్ సహాయంతో. ఇలా అంతా మనం కట్ చేసుకోవాలి సైడ్స్లో. తర్వాత ఇటువైపు కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా రెండు వైపులా సైడ్స్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సపరేట్ చేయండి. ఇలా రెండుగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఇలా మనం ఎడ్జెస్లో ఇలా బాగా లెవెల్గా కట్ చేసుకోవాలి. అలాగే 4 వైపులా లెవెల్గా కట్ చేసుకోండి, సమానంగా ఉండేటట్లు. ఇట్లా హెచ్చు తగ్గులు ఉంటే బాగా కట్ చేసుకోండి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సిజర్ సహాయంతో ఇలా మనం సైడ్స్ కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా మనం అంతా బాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు వైట్ కలర్ పైన వచ్చేటట్లు, రెడ్ కలర్ లోపల పోయేటట్లు ఇలా సెట్ చేసుకోండి. ఇలా రెండు పేపర్స్ను సమానంగా పెట్టుకొని ఇప్పుడు స్టాప్లర్ సహాయంతో ఇలా పిన్స్ కొట్టుకోండి. ఇలా కింద ఎడ్జెస్లో పిన్స్ కొట్టుకున్న తర్వాత ఇలా సైడ్స్లో ఒక భాగం దగ్గర మాత్రమే ఇలా ఒక సైడ్ మాత్రమే ఇలా పిన్స్ కొట్టుకోండి. కొంచెం దగ్గరగా కొట్టండి, అప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఒక సైడ్ మాత్రమే ఇలా ఎండింగ్ వరకు ఇలా పిన్స్ కొట్టుకోవాలి. పిన్స్ అనేది కొంచెం దగ్గరగా కొట్టాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలా ఇంకొక సైడు పిన్స్ కొట్టే పని లేదండి, ఇలాగే ఉంచేయాలన్నమాట. ఇప్పుడు పైన అందరింట్లో ఇలాంటి ప్యాంట్స్ ఉంటాయి, వీటికి ఇలా థ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఇవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి, వీటిని కూడా మనం యూజ్ చేయవచ్చండి. ఇలా కొద్దిగా కట్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా పిన్స్ కొట్టుకోవాలండి. మనం ఫస్ట్లో పిన్స్ కొట్టాం కదండి చివర్లో, అక్కడ కాదు, ఇలా దాని ఆపోజిట్ చివర ఉంటుంది కదా, ఇలా మనం దారం పెట్టి ఇలా పేపర్ను ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీని మీద పిన్స్ కొట్టుకోవాలి రాకుండా. ఇలా అంతా మనం పిన్స్ కొట్టుకోవాలి ఎడ్జెస్ వరకు. కొద్దిగా దగ్గరగా కొట్టుకోండి, అప్పుడే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు దీన్ని నాటు వేసుకోండి. ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన ఫోన్స్ తీసుకొని దీన్ని మెజర్మెంట్ తీసుకోవాలండి. మనం ఫోన్ ఛార్జింగ్ వేసేటప్పుడు ఫోన్స్ అడ్జస్ట్ అయ్యేంత మాత్రం ఇలా మనం మార్కింగ్ పెట్టుకుంటూ ఇలా మనం మార్కింగ్ వేసుకోవాలండి. మీ ఫోన్ ఎంత సైజు ఉందో అంత మార్కింగ్ వేసుకోండి. ఆ మార్కింగ్ వేసిన దగ్గర మనము పిన్స్ కొట్టుకోవాలండి. చూడండి ఇలా పిన్స్ కొట్టుకున్న తర్వాత చూడండి ఇలా మనం 3 సెక్షన్గా పెట్టుకున్నాను నేను. 3 సెక్షన్లో పెట్టుకోవచ్చండి. ఇలా ఫోన్ కంటే కొద్దిగా ఎక్కువగానే స్పేస్ వదలండి. ఫ్రీగా వేసి తీసేంత మాత్రం ఇలా మనం మార్కింగ్ పెట్టుకుంటూ ఇలా పిన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది కదండి, దీన్ని మరింత అందంగా చేసేయచ్చు. మీకు ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఇందులో రాయొచ్చండి. ఇక్కడ నేను ఆల్వేస్ కీప్ పాజిటివ్ మైండ్ సెట్ అని రాస్తున్నాను. నాకు ఈ కొటేషన్ అంటే చాలా ఇష్టం. నేనైతే అలాగే నడుస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్లోనే ఉంటాను నేను. కష్టమైనా కానీ హ్యాపీ అయినా కానీ రెండిట్లు నేను బ్యాలెన్స్ చేస్తానండి. అందుకే ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ కొటేషన్. ఇలా నేను రాసుకుంటున్నానండి. మీకు ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఇందులో రాసుకోవచ్చండి. ఇంకా మీరు ఏదైనా ఫ్లవర్స్ అలాంటివి కూడా రాయొచ్చండి. లేదంటే హ్యాపీ ఫ్యామిలీ, లేదంటే ఐ లవ్ మై ఫ్యామిలీ, అలాగా కొటేషన్స్ మీరు కూడా రాసుకోవచ్చండి. మీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చండి. ఇలా చూడండి ఖాళీగా ఉండే బదులు ఇలా మనం రాసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇక్కడ కొద్దిగా ఖాళీగా ఉంది, అందుకే ఇలా ఫ్లవర్స్ వేసుకుంటున్నాను మధ్య మధ్యలో. ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను గోడకు తగిలిస్తాను. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మనం ఆన్లైన్లో ఇలా ఫోన్ హోల్డర్ను తీసి కొంటూ ఉంటాము.
ఇలా మనం మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్గా గోధుమ పిండి ప్యాకెట్తో ఇలా మనం ఫోన్ హోల్డర్ను తయారు చేసుకోవచ్చండి. అది కూడా ఒకే దాంతో ఇలా 3 ఫోన్లు పెట్టేటట్లు ఇలా మనం తయారు చేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా చాలా సింపుల్గా ఇలా ఫోన్ కవర్ హోల్డర్ను తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు 4వ టిప్ చూద్దామండి. ఇలా మనం చపాతీలు తయారు చేస్తూ ఉంటాము. ఇలా చపాతీలు తయారు చేసేటప్పుడు పిండి అంతా ఇలా బయట పడిపోతుందన్నమాట. చూడండి ఎంత గలీజ్గా ఉందో. దీన్ని క్లీన్ చేయడం అంటే నాకు చాలా కష్టంగా ఉంటుందండి. దీన్ని క్లీన్ చేసి తిరిగి దాన్ని మనం ఒక క్లాత్లో క్లీన్ చేయాలి తడిగుడ్డతో. అప్పుడే క్లీన్ అవుతుంది, లేదంటే అలాగే ఉంటుందన్నమాట. మా ఇంట్లో ప్రతిరోజు చపాతీలు ఉంటాయి. ఇవి క్లీన్ చేసే కాటికి నేను చచ్చిపోతున్నాను. అందుకే ఇలా నేను ఒక ఐడియా చేశాను. ఇలా మనం చపాతీ కవర్ ఉంటుంది కదండి, ఇలా మనం ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. ఇలా మనం ఓపెన్ చేసుకున్న దగ్గర కట్ చేసుకోవాలండి ఫస్ట్. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక సైడు ఇలా మనం ఓపెన్ చేసుకోవాలండి సిజర్ సహాయంతో. ఇలా ఒక సైడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగే ఇంకొక ఎడ్జెస్లో మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇంకా చాలండి, ఇంకా కట్ చేయకండి. ఇలాగే ఇంకొక సైడ్ అలాగే ఉండిపోవాలన్నమాట. దాన్ని కట్ చేయకూడదు. ఇలా ఓపెన్ చేసుకోండి. చూడండి, ఈ గోధుమ పిండి కవర్ను ఇలా మనం వేసుకొని ఇలా పైన చపాతీ ఇలా ఈ కవర్ మీద ఇలా చపాతీ పీట ఇలా ఉంచుకొని మనం దీని మీదే మనం చపాతీలు తయారు చేసుకోవచ్చండి. చూడండి, పిండి వేస్తున్నాను, కవర్ మీదే పడుతుంది, బయట పడట్లేదు. చూడండి, చపాతీలు తయారు చేసుకున్న తర్వాత ఇలా మనం దీని మీద ఉన్న పిండి కూడా ఇలా మనం తట్టుకుంటూ ఇలా ఈ కవర్లో ఉన్న పిండినే మనం తిరిగా యూస్ చేయవచ్చండి, వేస్ట్ చేయకుండా. ఇలా అంతా ఒక దగ్గర చేర్చి ఇలా మనం ఒక బౌల్లో ఇలా వేసుకుంటూ ఉంటే పిండి కూడా వేస్ట్ అవ్వదండి. చాలా సింపుల్గా ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, కింద టైల్స్లో కొద్దిగా కూడా పడట్లేదు పిండి అనేది. చూడండి ఎంత బాగా క్లీన్గా ఉందో. ఎటువంటి క్లాత్ అలాంటివి ఏమీ వాడకుండా చాలా సింపుల్గా ఇలా మనం చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. 5వ టిప్ అండి. ఇలాగే మనం కవర్ను ఇలా వేసుకొని ఇలా చపాతీలు, చపాతీ కట్ట మరియు పీట, ఇలా చపాతీ పిండి అన్నీ ఒకే మీద పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకోవడం వల్ల మన పని కూడా చాలా సులభంగా అయిపోతుందండి. మనం చపాతీలు కాలుస్తూ ఉండాలి మరియు రుద్దుతూ ఉండాలి. ఇలా ఏదైనా ఒకసారి చేసుకుంటే మనం కాల్చేటప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. చాలా సింపుల్గా ఈ టిప్స్ వల్ల మనం గోధుమ పిండి కవర్స్ను పారేయకుండా చాలా సింపుల్గా ఇలా మనం యూస్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.